మ్యామ్ యాక్చువల్‌గా జుట్టు రావడం అన్నది సర్వసాధారణం కదా! అంటే కొంతమందిలో కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది. కొంతమందిలో చాలా స్లోగా అవుతూ ఉంటది. అసలు ఏ స్టేజ్‌లో డాక్టర్‌ని సంప్రదించాలి? సో మనకి 2 ఉంటాయండి. ఒకటి హెయిర్ షెడ్డింగ్, ఒకటి హెయిర్ ఫాల్ ఒకటి. హెయిర్ షెడ్డింగ్‌లో ఏమవుతదంటే ఒక హెయిర్ సైకిల్ వచ్చేసి మనకి ఒక 6-8 ఇయర్స్ అనేది ఉంటుంది. అది ఒకవేళ పడిపోతే దాని ప్లేస్‌లోనే ఇంకొక హెయిర్ అనేది వస్తుంది. సో దానికి మనం వరీ అవ్వనవసరం లేదు. యూజువల్‌గా ఎప్పుడైనా కూడా మనం గుండు కొట్టించినప్పుడైనా కూడా హెయిర్ లెంగ్త్‌ని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. ఏదైనా ట్రీట్మెంట్ కానియండి, ఏదైనా టాబ్లెట్, లోషన్ ఏదైనా చేస్తున్నామంటే హెయిర్ రూట్ క్వాలిటీని మనం పెంచగలుగుతాం, కానీ హెయిర్ తొందరగా పెరగడానికి మనం ఏం చేయలేం. సో హెయిర్ షెడ్డింగ్ వల్ల పోయింది మనకి ఖచ్చితంగా వస్తుంది. సో హెయిర్ షెడ్డింగ్ అనేది పర్ డే 50-100 హెయిర్ అనేది కామన్. కొంచెం పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి ఏంటంటే హెయిర్ కొంచెం కోన్ చేసినా, ఒక 4-5 చేసినా ఇట్లా మనం ఉండగట్టినప్పటికీ ఇంత అవుతుంది. సో అప్పుడు మనం వరీ అవసరం లేదు. మీరు హెయిర్ కౌంట్ని చూసుకోవాలి. కాదు నాకు రోజు 100 కంటే ఎక్కువ ఊడుతున్నాయి, లేదు నాకు రోజుకి జుట్టు పల్చన అయిపోతుంది, అంటే హెయిర్ థిన్ అయిపోతుంది, లేదా నాకు బ్యాండ్ సైజ్ తగ్గిపోతుంది రోజుకి అన్నప్పుడు మనం వరీ అవ్వాలండి. సో హెయిర్ ఫాల్కి మనకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటికల్గా కొంతమందికి ఓవర్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండి. అది కాకుండా రీసెంట్ అక్యూట్ ఇల్నెస్ అంటాం అనమాట. సపోజ్ మనకి మలేరియా, కోవిడ్, డెంగ్యూ ఇట్లాంటివి ఏమైనా వచ్చిందనుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఎవరికైనా రీసెంట్ సర్జరీ కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్ కానివ్వండి, షాక్ కానీ అవుతే మనకు అక్యూట్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అక్యూట్లో ఏంటి అంటే మనకు 4-6 వీక్స్ అనేది జుట్టు ఊడుతుంది, కానీ అది రిటర్న్ వస్తుంది. మనం అనుకున్న విధంగా మనం వెనకకి రాలేదనుకోండి, అప్పుడు దెన్ యూ షుడ్ అప్రోచ్ ఎ డాక్టర్. మనకి హెయిర్ ఫాల్ కూడా రెగ్యులర్గా కూడా 100 కంటే ఎక్కువ పోతుంది అన్నప్పుడు దెన్ యూ షుడ్ మనం డాక్టర్ అనేది కలవాలి. లేదు 100 కంటే 50 కంటే బిలోనే ఉన్నాయి అంటే లేదండి, మీరు న్యూట్రిషనల్గా కూడా మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ కానివ్వండి, మిక్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలు తినాలి. కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం ఆకుకూరలు అనేది ఖచ్చితంగా 3-4 రోజులు ఖచ్చితంగా తినాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చాలా తోడ్పడుతుందండి ఫర్ ఎ బెటర్ హెయిర్ హెల్త్కి.